ఒక లైలా కోసం తిరిగాను దేశం అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. ఫెబ్ 14న భయంకరమైనటువంటి సినిమాలు ఉన్నాయి. చావా సినిమా ఉంది, అండ్ మన లవ్ టుడే అనేటటువంటి హీరో ఉంటాడు, ఆయనది ఒక సినిమా ఉంది, ధనుష్తో ఒక సినిమా ఉంది. దానితో పాటే మన విశ్వక్సేన్ది లైలా అనేటటువంటి సినిమా ఉంది. చావా అనేటటువంటి సినిమా చాలా ఇదనమాట, అది తెలుగులో రిలీజ్ కావట్లా, కానీ తెలుగులో ఉన్నటువంటి అభిమానులు సైతం దానికోసం ఈ గల్లి వెయిట్ చేస్తున్నారు, చావా సినిమా కోసం. సో నా సినిమా కోసం కూడా ఎవడు వెయిట్ చేయట్లేదు, నా సినిమాని ఎవడు పట్టించుకోవట్లేదు. ఉదాహరణకు మాట్లాడుకోవాలంటే మెకానిక్ రాకీ అనేటటువంటిది విశ్వక్సేన్తో సినిమా వచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం రాడ్డు, సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది. అయినప్పటికీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోర్ల పడ్డది. విశ్వక్సేన్ కెరియర్లోనే చాలా అట్టర్ ఫ్లాప్ అయినటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే మెకానిక్ రాకీ. ఎందుకంటే పాపం ఆయన ప్రతి సినిమా కూడా బాగానే ఆడేది, ఎంత రాడ్ అయినప్పటికీ ఉంటాయి కదా దాస్ కా దమ్కి, అవి ఎలా ఉన్నా కానీ డొల్లిచ్చాయి. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి, ఎండింగ్ కూడా బాగానే వచ్చేది. ఇక దాంతో ఈ మెకానిక్ రాకీ ఫ్లాప్ అయిందనమాట. ఇక మనం డిసైడ్ అయ్యిండు, ఇంకా నా కెరియర్ అయిపోయేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది, నేను ఏదో కొత్తగా ట్రై చేస్తానులే కానీ ఎవడో అంత డేకట్లేదని చెప్పి లైలా అనేటటువంటి సినిమాతో అయితే దిగుతుండు. దీనికి సంబంధించిన ట్రైలర్, టీజర్ అన్నీ వచ్చేసాయి. వాడి గురించి ముందు మాట్లాడతా, ఆ తర్వాత ఇది క్రియేట్ చేసినటువంటి కాంట్రవర్సీ గురించి మాట్లాడతా. ముందేందంటే ఈ లైలా అనేటటువంటి సినిమాలో కొద్దిగా వినూత్నంగా ట్రై చేస్తుండు, లేడీ గెటప్ వేస్తుండు, మన రెమో మూవీలో ఆ హీరో వేసినట్టు. అండ్ కొన్ని సినిమాలు ఉంటాయి అనమాట, హీరోలే లేడీ గెటప్ వేస్తారనమాట, అలా చేసిండు. నిజంగా లేడీ గెటప్లో హీరోయిన్ని డామినేట్ చేసేలా ఉండు, దాంట్లో అయితే డౌట్ లేదు. చాలామంది అయితే మెచ్చుకున్నారనమాట. అండ్ సినిమా స్టోరీ ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, మనోడు మామూలుడు, ఆ తర్వాత వాడికి ఏదో ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఈ విధంగా లేడీ గెటప్ వేసుకోండి, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకుంటూ అనేటటువంటిది చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమి కొత్త కాన్సెప్ట్ కాదు, ఎలాంటి కాన్సెప్ట్ మీద గొప్పలాది సినిమాలు వచ్చాయి. చేసిందంటే ఏదో కొత్తగా చేయాలి అనేటటువంటి ప్రయత్నం చేసిండు. దానివల్ల తనకు కలిసి వచ్చినటువంటి విషయం ఏంటంటే మొన్న ఈవెంట్ పెట్టిండు, ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టిండు. దాంట్లో మన చిరంజీవి గారు రావడం జరిగింది. చిరంజీవి గారు వచ్చారు, చాలా గొప్పగా మాట్లాడారు. చిరంజీవి గారు రావడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే విశ్వక్సేన్ మన నందమూరి బాలకృష్ణ గారికి బాగా క్లోజు, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా క్లోజు. జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలాసార్లు పిలిచిండు, బాలకృష్ణ గారిని కూడా చాలాసార్లు పిలిచిండు. సో తన పక్క నందమూరి ఫ్యాన్స్ అని చెప్పి అందరూ నందమూరి అభిమానులు కూడా ఇదే అవ్వాలన్నమాట. అది కాక విశ్వక్సేన్ కొద్దిగా చూడటానికి ఎన్టీఆర్ లాగా ఉంటాడు అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా భయంకరంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సినిమా ఎలా ఉన్నా ఏదైనా కానీ మేము మొత్తంలో డే వన్ అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాపం బాగా ఇచ్చేసేవాళ్ళు, నందమూరి అభిమానులు మరీ ఇది అయ్యేవాళ్ళు. అంతేందుకు డాకు మహారాజ్ సినిమా హిట్ అయిన తర్వాత ఆయన ఎన్టీఆర్తో వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోవాలా, మన బాలకృష్ణ గారు ఫ్యామిలీతో వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోవాలా, డైరెక్టర్స్తో వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోవాలా, మన సిద్ధు జొన్నలగడ్డతో విశ్వక్సేన్తో తను సెలబ్రేట్ చేసుకుంది, వీడియో వదిలింది, ఇదంతా కూడా మనం చూసాం. దాంతో ఏం జరిగిందంటే ఇక్కడ నందమూరి అభిమానులకి ఎన్టీఆర్ అభిమానులకి బాగా టచ్ అయింది, ఇగో టచ్ అయింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇతన్ని మేము ఎంకరేజ్ చేసాం, మేమే ఇది చేసాం, సో ఇప్పుడు ఫేమ్ వచ్చేసిందని చెప్పి చిరంజీవి గారిని పిలవడం ఏంది అని చెప్పేది కొద్దిగా ఇదే అన్నమాట. దాంతో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ట్విట్టర్లో వార్నింగ్లు ఇవ్వడం మొదలుపెట్టారు. డే వన్నే హెచ్డి లింక్ చేస్తాం, డే వన్నే హెచ్డి లింక్ ఇస్తా, ఎవడు కూడా సినిమాకి వెళ్ళమాకండి, మార్నింగ్ 11 కల్లా అప్లోడ్ చేసేటటువంటి బాధ్యత నాది అనేటటువంటి వార్నింగ్లు అయితే ఇచ్చారు. దాని మీద పాపం విశ్వక్సేన్ కూడా ఇదేండు, నేనేం పాపం చేసినా, నన్ను ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇది అవుతున్నారు అనేటటువంటిది అయితే తను బాగా బాధపడ్డాడు. ఇది ఏదైతే ఉందో మనకి ఒకవైపు కానొస్తుంది, ఇంకోవైపు ఇంకో స్టోరీ ఉంది. అదేంటి అని అంటే బాయ్కాట్ లైలా మూవీ అనేటటువంటిది ట్రెండింగ్గా మారింది. ఆల్మోస్ట్ దీనికి సంబంధించి 1,00,000 మందికి పైగా ట్విట్టర్లో పోస్టులు వేయడం జరిగింది. ఊరిని అమ్మ, ఇదేమన్నా కాంట్రవర్సీ సినిమానా, ఇదేమన్నా కులాలని మతాలని రచ్చగొట్టేటటువంటి సినిమానా, ఇదేమన్నా వేరే సినిమానా, దీన్ని బాయ్కాట్ చేయడం ఏంది, అంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి డౌట్ మీకు రావచ్చా? అక్కడికే వస్తున్నా పృథ్వీరాజ్ 30 ఇయర్ ఇండస్ట్రీ, తన గురించి మాట్లాడుకోవాలి అని అంటే తను ఫస్ట్ వైసీపీ, ఆ తర్వాత జనసేనలోకి వచ్చిండు. వైసీపీ నుండి ఎందుకు తను బయటికి గెంటారు, వెనక నుండి వచ్చి పట్టుకుందాం అనుకుంటున్నా, క్యూ అంటామేమని చెప్పి తను ఈ విధంగా ఒక ఆడియో లీక్ అయింది, దాంతో కొత్త రచ్చ అయింది, దాంతో జగన్మోహన్ రెడ్డి గారు పీకి పక్కన దింగారు ఆయన్ని. ఆ తర్వాత మరి వచ్చిండు, జనసేనలోకి వచ్చిండు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టిండు, నాగబాబుని తిట్టిండు, అదే అయిపోయింది. ఇప్పుడు జనసేన వచ్చిండు కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని అయితే తనైతే టార్గెట్ చేసి తనైతే మాట్లాడడం జరుగుతుంది అనమాట. తనే మాట్లాడిందంటే ముందు గేమ్ చేంజర్లు ఏం మాట్లాడి అనేటటువంటిది మనం విన్నాం. ఈ సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు వచ్చినటువంటి 11 సీట్లు కూడా రావు, ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయితే అనేటువంటిది లూజ్ స్టాక్ మాట్లాడిండు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఆ సినిమా కూడా సేమ్ బాయ్కాట్ అనేటటువంటి ట్రెండ్ నడిచింది. ఇక్కడ గేమ్ చేంజర్కి జరిగినటువంటి దరిద్రం అదే, సినిమాకి ఆల్రెడీ పాపం సినిమాలో పసలేదు, హానెస్టీ మాట్లాడుకోవాలంటే అక్కడక్కడ సినిమా బాగుంటాయి, దీనికి తగ్గట్టు బాయ్కాట్ అనేటటువంటి ట్రెండ్. ఇక దాంతో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని పనిగా టార్గెట్ చేశారు. నిజం చెబుతున్నా, ఏ మూవీ వాడైనా సరే
రావాలి, మూవీలు తీసుకొని మింగేయాలి. కానీ ఈ వీళ్ళని గెలకొద్దు, ఈ రాజకీయ నాయకులు గెలకొద్దు. వీళ్ళు చేసినటువంటి పెద్ద మిస్టేక్ అదే. పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్కి కోపం వచ్చేసి బాయ్కాట్ చేశారు. దానికి తగ్గట్టు నెగిటివ్ టాక్ నడిచింది. ఇంకా గేమ్ చేంజర్ ఏమైపోయింది అనేటటువంటిది ఈ కళ్ళతో చూసాం. ఆగాలి కదా, సినిమా వేరు, రాజకీయం వేరు. ఇప్పుడు జగన్ ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, నువ్వు నేను వెళ్ళాలా సినిమాకి, నువ్వు నేను వెళ్తేనే సినిమా హిట్ అయితే, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వస్తేనే సినిమా హిట్ అయితే అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి అన్ని బ్లాక్ బస్టర్ అయి ఉండాలి. ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ వస్తేనే హిట్ అయితే అంటే ప్రభాస్ ఫ్యాన్ కూడా బ్లాక్ బస్టర్ ఉండాలి. ఓన్లీ జగన్ గారి ఫ్యాన్స్ వస్తేనే హిట్ అయితే అంటే యాత్ర 1, యాత్ర 2, అప్పుడు వచ్చినటువంటి ఏందో రాజ్యంలో రెడ్లు, అవన్నీ బ్లాక్ బస్టర్ అయి ఉండాలి. అవన్నీ ఎందుకు ఇట్లు కాలా? ఇక్కడ మ్యూచువల్ ఫ్యాన్స్ రావాలి, ప్రతి ఒక్కళ్ళు పోవాలి, సినిమాను చూడాలి, ఎంకరేజ్ చేయాలి, అప్పుడే హిట్ అయితే అనేటటువంటిది వాస్తవం. అసలు మ్యాటర్ కొత్తన్నా వినండి. సో లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దాంట్లో పృథ్వీరాజ్ టంగు స్లిప్పండి. ఎలా మాట్లాడిందంటే ఏందో 150 గొర్రెలు ఉంటే లాస్ట్కి వచ్చేసరికి 11 ఉంటాయి అనుకున్నా, ఇగో లేకుండా పోయినాయి అని చెప్పి మాట్లాడిండు. ఆయన డైరెక్ట్గా జగన్ని ట్రోల్ చేస్తూ, వైసీపీని ట్రోల్ చేస్తూ ఈ విధంగా వీళ్ళు 150కి 175 కొడతామన్నారు, కానీ కట్ చేస్తే 11 సీట్లు మట్టికే వచ్చాయి అనేటటువంటి లూజ్ టాక్ మాట్లాడడం జరిగింది. ఇక దాంతో వదిలిపెడతారా? గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమానే బాయ్కాట్ చేసిన వాళ్ళు, గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమా మీదే భయంకరంగా ట్రోల్ చేసిన వాళ్ళు ఈ పిల్లబచ్చే సినిమాలో అయితే వదిలిపెట్టరు. ఇంటర్లోకి వెళ్ళారు, హ్యాష్ ట్యాగ్ చేయడం మొదలుపెట్టారు, భయంకరంగా ట్రోల్ చేశారు. ఇక దాంతో జస్ట్ వీడియో వదిలిండు. వీడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన 14 గంటల్లో మూవీ టీం దిగొచ్చే వాడికి మాకు అసలు సంబంధమే లేదురా అని చెప్పేలా చేశారు. అసలు అది అభిమానం అంటే అలా ఉండాలి. ఒక వ్యక్తి ఇంతకన్నా ఎక్కువ ఏం సాధించాలి? ఇప్పుడు నిన్ను తిడతారు, నన్ను తిడతారో, ఈ పెద్ద పెద్ద హీరోని కూడా తిడుతూనే ఉంటారు, కానీ వాళ్ళు ఎవడు కూడా సారీ చెప్పరు. ఒక మాట లూజ్ మాట అన్నందుకే, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అనలేదు, ఆ మాట అన్నందుకే 14 గంటల్లో మూవీ టీం దిగొచ్చే మమ్మల్ని క్షమించండి, ఆయనకి మాకు సంబంధం లేదు అని ఎలా చేశారబ్బా. ఇది మీరు సైకోయిజం అంటారు, ఏయిజం అంటారు అనేటటువంటిది నాకు తెలియదు, కానీ ఇక్కడైతే ఆ వ్యక్తి మీద వీళ్ళకి ఎంత అభిమానం ఉంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ దాకా ఒక ఎత్తు అనమాట. ఇవాళ చూసుకున్నట్లయితే ఈ పృథ్వీరాజ్ గారితో వీడియో చేపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇచ్చేశారు. ఈ సినిమా బాయ్కాట్ కంపల్సరీ, నీ సినిమా హెచ్డీ లీక్ చేస్తాం, హెచ్డీ ట్విట్టర్లో పెడతాం, ఫేస్బుక్లో పెడతాం అనేటటువంటి బెదిరింపులు పంపడం లాంటివి చేశారు. ఇక దాంతో పృథ్వీరాజ్తోనే సారీ చెప్పిస్తే బాగుంటుంది అనేటటువంటిది అందరూ కూడా అనుకున్నారు అనమాట. ఇదే టైంలో ఏం జరిగిందంటే ఆయనకి కొద్దిగా వచ్చిందంట, అస్వస్థలాగా వచ్చిందంట, హాస్పిటల్ అయితే చేరిండి అనేటటువంటి న్యూస్ కూడా వచ్చింది. అంటే ఎప్పట్లో ఆయన సారీ చెప్పేటువంటి అవకాశమే లేదు. చాలామంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ఫ్యాన్స్కి సారీ చెప్పబడిద్ది అనేటటువంటి ఉద్దేశంతో కావాలని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఒకదానికి ఒకటైతే ఇంకో దానికి ఇదేందనమాట. ఈ లైలా సినిమాకి భయంకరమైనటువంటి పబ్లిసిటీ వచ్చింది. ఎలా పబ్లిసిటీ వచ్చింది? నెగిటివ్ రోల్లో వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలనంటే సినిమా ఆడాలి, సినిమా బాగుండాలి, సినిమా చాలా సూపర్గా ఉండాలి. సూపర్గా ఉంటే మట్టికి ఈ బాయ్కాట్లు నడవు, ఏ కోట్లు నడవు. సినిమా కానీ బిస్కెట్ అయిందనుకో, సినిమా కానీ ఇదేందనుకో, ఒక్కడంటే ఒక్కడ కొట్టే అక్కడ భయంకరంగా ట్రోల్ అవుతుంది అనేటటువంటిది రియాలిటీ. సో ఏమైంది బ్రో, సినిమా హిట్ అయ్యేదంటవా లేదంటవా అంటే హానెస్ట్గా మాట్లాడుతున్నావేనండి. మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి సినిమాలో, మొత్తం సోదే ఉందనమాట. ఇక హీరో అమ్మాయి గెటప్ వేయడం అంటే నాకేదైనా పెద్ద అడ్వెంచర్ చేసినట్టు అనిపించలేదు. ఇప్పుడు హీరో అనేటటువంటి వాడు బాడీ పెంచాలి, భయంకరమైనటువంటి బాడీ పెంచి మధ్యలో చూపిస్తా, పాప ఏం కష్టపడ్డారా. ఉదాహరణకి లైగర్ మూవీ ఉంది, ఒకప్పుడు విజయ్ దేవరకొండ ఎలా ఉండు, లైగర్ మూవీలో ఎలా ఉండు, చాలా మారింది అనమాట. అలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి, చాలా బాగుంటుంది. అంతేగాని క్లీన్ షేవ్ చేసి ఇంత మేకప్ వేసుకొని ఇంత విగ్గు పెట్టుకొని ఏదో లేడీ గెటప్ వేసి అదేదో పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి నేనైతే అసలుకే అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే విశ్వక్సేన్ పాపం చాలా కష్టపడి గెటప్ వేసింది, తనే దశావతారాలు ఎలా కమల్ హాసన్ లాగా 10 అవతారాలు ఎలా సింపతి చూపించడానికి ఒక లేడీ గెటప్ అయితే వేసిండు. దాన్ని అయితే ఎంకరేజ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశం కూడా నాకు లేదు. ఎంకరేజ్ చేసేంత గొప్ప కంటెంట్ అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు ఎలా మాట్లాడిండు, నన్ను నేనే లేపుకుంటా అని మాట్లాడిండు, ఇప్పుడైతే కాలబేరానికి వస్తాను అనమాట. ఇది కూడా కరెక్ట్ కాదు. ఒకవైపు ఉండాలి, ఉంటే రెండు వైపులు అడిగేసినోడు ఎటు కాకుండా పోతారు అనేటటువంటిది రియాలిటీ. ఉంటే ఈ నందమూరి అభిమానులతో ఉండాలి, లేదా మెగా అభిమానులతో ఉండాలి. అంతేగా నేను అటుంటా ఇటుంటా అంటే ఇద్దరు వదిలేస్తారు అనేటటువంటిది రియాలిటీ. ఇది అనమాట లైలా మూవీ గురించి క్లారిటీగా మాట్లాడుకోవాలంటే. బాయ్కాట్ అనేటటువంటి ట్రెండ్ నడుస్తుంది, ఫ్లాప్ అయింది అనేటటువంటి ట్రెండ్ కూడా భయంకరంగా నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ నేనైతే సినిమా కోసం వెయిట్ చేస్తాను. వచ్చిన తర్వాత డెఫినెట్లీ రివ్యూ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవడో ఆపాల్సిన అవసరం లేదు, మ్యాట్నికల్ అది ఆగిపోయినా ఆశ్చర్యం లేదు అనేటటువంటిది నా కామెంట్ ఫ్రెండ్స్. ఉంటాం మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీరను తిరిగి షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.